అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. రైతులు చూడాల్సిన వీడియో ఇది. మరీ ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. ఇక రైతు భరోసా గురించి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న నిన్న రైతులకు సంబంధించినటువంటి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో రేవంత్ అన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఈ నెల 22వ తారీఖు రైతు భరోసా డబ్బులు అకౌంట్లో విడుదల చేయడానికి రెడీగా ఉన్నాం, రైతులకు శుభాకాంక్షలు అని చెప్పి రేవంత్ అన్న నిన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. రేవంత్ అన్న ఏం మాట్లాడిండో ఒక వీడియో నేను మీకు చూపిస్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రభుత్వంతో గట్టిగా కొట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. మన ఛానల్లో వీడియోలు పోకుండా, వీడియోలు డౌన్లోడ్ కాకుండా, అప్లోడ్ కాకుండా కొంతమంది కుట్రలు చేసి రిపోర్ట్లు కొడుతున్నారు. మీరు లైక్ కొడితేనే మన ఛానల్ ఇంకా బలంగా నడుస్తుంది. రైతుల సమస్యల పైన నేను గట్టిగా మాట్లాడతా. ఖచ్చితంగా లైక్ కొట్టే కార్యక్రమం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్గా టాపిక్లోకి పోతే రేవంత్ అన్న మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వినాలి. రైతు భరోసాను ఉద్దేశించి, తర్వాత సాదా బైనామాకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం గురించి 22 నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తా అని చెప్పి రేవంత్ అన్న చెప్పినటువంటి మాట. అన్న ఏం చెప్పినో వినురి. చాలా మంది రైతన్నలు అన్నారు తిరుపతి టైంపాస్కు వీడియోలు చేస్తున్నాడు, రైతు భరోసా గురించి ఉత్తగానే వీడియోలు చేస్తున్నాడు అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకున్నారు. టైంపాస్కి ఎప్పుడు నేను వీడియోలు చేయలే. నా రైతన్నలకు వాస్తవాలు చెప్పాలని, నిజాలు చెప్పాలనేటటువంటి ఆలోచనతో రైతు భరోసా గురించి కొన్ని వందల వీడియోలు చేసిన. మా రైతన్నలకు రైతు భరోసా రావాలి, రుణమాఫీ కావాలనేటటువంటి ఆలోచనతోటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన. అంతే తప్ప నేను టైంపాస్ వీడియోలు చేసుకోవాలంటే మస్తుగున్నాయి ఈ తెలంగాణలో సమస్యలు. అవన్నీ వీడియోలు నేను చేసుకోవచ్చు. ప్రధానంగా రైతుల సమస్య పైన ఎందుకు వీడియోలు చేస్తా అంటే, రైతులు ఇబ్బంది పడుతుర్రు, రైతులు సఫర్ అవుతుర్రు, రైతులు రైతు భరోసా రాక తిప్పలు పడుతురు కాబట్టి చేసిన. ఇక కొంతమంది తిట్టుకునే వాళ్ళు ఉంటారు, నాకు పెద్ద ఫరక పడదు, తిట్టుకోండి. రైట్, ఇక టాపిక్లోకి పోతే రేవంత్ అన్న ఏం మాట్లాడిండో ఒకసారి వీడియో చూడండి. రేపు 22వ తారీఖు నుంచి మళ్ళీ రైతు భరోసా కార్యక్రమాన్ని మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా రైతులకు శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నా. ఈనాడు రైతులు ఎరువులు కావచ్చు, రైతులు పండించిన పంటకు విశ్వాసం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ రాష్ట్రంలో ఉచిత కరెంటు రైతులకు అందించిన, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చిన, రైతులకు రుణమాఫీ చేసిన, రైతులకు రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసిన, రైతుల కోసం రైతు బీమా పథకాన్ని అమలు చేసిన, ఇవన్నీ కూడా రైతు సంక్షేమం కోసం, ఈనాడు రైతుల అభివృద్ధి కోసం మా రాష్ట్ర ప్రభుత్వం పాటుపడుతున్నది. ఆనాడు ధరణి రూపంలో భూతమై రైతులను బాధ పెడుతున్నప్పుడు భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు ఉన్న కష్టాలను తీర్చి ఈనాడు రైతులు సంతోషంగా తమ యాజమాన్యపు హక్కులను పొందగలుగుతున్నారు. సాదా బైనామాలకు సంబంధించి కూడా వ్యవసాయ భూములకు వాళ్ళు కొనుగోలు చేసిన వాటిని కూడా తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నది మా రెవెన్యూ శాఖ అని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ ఉగాది సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న ప్రయత్నాల్ని, రైతుల కోసం నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులను, అదే విధంగా ఈనాడు రైతుల సంక్షేమం కోసం మేము అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా దేశంలోనే తెలంగాణ ప్రతిష్ట పెంపొందిస్తుంది. ఇది కథ అన్న మాట్లాడింది. ఇప్పుడు అన్న ఏమంటున్నాడు, అన్నీ చేసేసినాము, అన్నీ చేస్తున్నాం అంటున్నాడు కదా. ఇప్పుడు రేవంత్ అన్న రైతు భరోసా ఎట్లిస్తున్నట అంటే, ఈ నెల 22వ తారీఖు రేవంత్ అన్న రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తా అని చెప్తున్నాడు. వాస్తవానికి 22వ తారీఖు ఆదివారం వస్తున్నది, 23వ తారీఖు సోమవారం. మరి ఆదివారం రోజు డబ్బులు ఎట్లా విడుదల చేస్తారు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బ్యాంకులకు హాలిడే ఉంటుంది, డబ్బులు పోవు, ట్రాన్సాక్షన్ కావు. అది కూడా పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ కదా. సుమారు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తారట. మరి ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ అవుతుందా కాదా అంటే, సాటర్డే రోజే అకౌంట్లలో డబ్బులు వేయడానికి షెడ్యూల్ చేసి పెడతారట. ఆదివారం రోజు డబ్బులు పడతాయి. సో శనివారం రోజే డబ్బులు రెడీ చేసి పెడతారు, ఒక టైం పెట్టుకుంటారు. ఆదివారం రోజు డబ్బులు అకౌంట్లో విడుదలవుతాయి. సో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయబోయేది అది. సో ఫస్ట్ విడత రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3,590 కోట్ల రూపాయల డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ 3,590 కోట్ల రూపాయలు సుమారు 70 లక్షల మంది రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవ్వడానికి రెడీ అయిపోయారు. మరి 70 లక్షల మంది రైతులు అంటే దాదాపు 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, 70 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 50 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. మరి వీళ్ళందరికీ ఇవ్వాలంటే సుమారు 9,000 కోట్ల రూపాయలు అవుతాయి. మరి రేవంత్ అన్న కేవలం 3,590 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు కదా. అది కూడా ఇది మొదటి విడత. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటి విడత ఎట్లు ఇస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 70 లక్షల మంది రైతులు ఉంటే 70 లక్షల మందికి ఒకేసారి ఇస్తారు. అది కూడా ఎకరానికి రైతు భరోసా ఇస్తారు, కేవలం ఎకరానికి మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పేరు మీద ఒక 5 ఎకరాలు ఉందనుకో,
నాకు ఎకరానికే రైతు భరోసా పడుతుంది. నా పేరు మీద ఒక 10 ఎకరాలు ఉందనుకో, నాకు ఎకరానికే రైతు భరోసా పడుతుంది. నా పేరు మీద 50 ఎకరాలు ఉందనుకో, నాకు ఎకరానికే రైతు భరోసా పడుతుంది. మీకు 100 ఎకరాలు ఉన్నా కూడా ఈ ఫస్ట్ విడత ఎకరానికే పడుతుందట. అంటే సుమారు 70 లక్షల మంది రైతులు ఉన్నారు కదా, ఈ 70 లక్షల మంది రైతులకు ఫస్ట్ కొంతమందికి 5 గుంటల నుండి స్టార్ట్, కొంతమందికి గుంట నుండి స్టార్ట్, కొంతమందికి 100 ఎకరాలు కూడా ఉంటాయి. ఎంతమందికి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా కేవలం ఎకరానికే రైతు భరోసా ఇస్తారట రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అది కూడా 70 లక్షల మంది రైతులకు ఎకరంలోపు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి రైతు భరోసా పడుతుంది అనేది రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్లాన్. అందుకే 70 లక్షల మంది రైతులకు 3,590 కోట్ల రూపాయలు అకౌంట్లో విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైనటువంటి పరిస్థితి. సో రైతు భరోసా ఈ నెల 22వ తారీఖు అకౌంట్లో వేయడానికి రేవంత్ రెడ్డి రెడీ అయిపోయిండు. ఇదొక అంశం. ఇక రెండోది రేవంత్ అన్న డైలాగులు కొడుతున్నాడు. రుణమాఫీ చేస్తాం అనేటటువంటి డైలాగు రేవంత్ అన్న కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది రుణమాఫీ అన్నప్పుడు. ఇప్పుడు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఫస్ట్ 32,000 కోట్ల రూపాయలు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ పెట్టిరు. లేదు 32,000 కోట్లు కాదు 26,000 కోట్ల రూపాయలు అని చెప్పి రెండోసారి చెప్పిరు. 26,000 కోట్లు కూడా కాదు 23,000 కోట్ల రూపాయలు అని చెప్పి మూడోసారి చెప్పిరు. ఇప్పుడు 23,000 కోట్ల రూపాయలు చేయలే, వీళ్ళు కేవలం 17,000 కోట్ల రూపాయలు మాత్రమే రైతు రుణమాఫీ చేసిరు. ఇంకా దాదాపు ఒక 5,000 కోట్ల రూపాయల డబ్బులు అట్లనే మిగిల్చుకున్నారు. మళ్ళీ ఈ 5,000 కోట్ల రూపాయలలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది ఏంది, 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు మీరు బ్యాంకులో కట్టండి, 2 లక్షల మాఫీ మేము చేస్తామని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. మరి అలా రేవంత్ రెడ్డి కథ ఏంది, మాఫీ చేస్తాం, కట్టలు కడతాం, రైతులను అద్భుతంగా తీర్చిదిద్దుతాం, రైతులకు ఏ సమస్య లేకుండా చేస్తామని చెప్పిరు. రుణమాఫీ గాలికిడిచి పెట్టిరు. రుణమాఫీ ఇప్పటిదాకా అయినటువంటి పరిస్థితి లేదు. ఇదొక అంశం. ఇట్లుంటే పంట బోనస్ 500 రూపాయల పంట బోనస్, ఒక క్వింటానికి పంట బోనస్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పారు కదా. ఈ క్వింటానికి పంట బోనస్కి సంబంధించిన విషయంలో ఇక రైతులు చాలా మంది పంట బాగా ప్యాడీ పండిస్తున్నారు, అంటే వడ్లే పండిస్తున్నారు అని చెప్పి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా చెప్తా ఉన్నాడు. వడ్లెక్క పండియొద్దు, ఓన్లీ వడ్లు మాత్రమే పండియొద్దు, వేరే వేరే కూడా పండియండి. వడ్లు బాగా పండియడం ద్వారా మేము కొనలేకపోతున్నాం, కొనుగోలు కేంద్రాలలో వడ్లు ఎక్కువ అయిపోతున్నాయి, కొనే పరిస్థితి లేదంటున్నాడు. ఇదంతా ఏం డ్రామా తెలుసా? పంట బోనస్కి పైసలు ఎక్కించుడు అవుతుందేమో అని చెప్పి భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి. మరి కేసీఆర్ ఉన్నప్పుడు గట్టిగానే వండేది, వడ్లు బాగా వండేది. ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ చాలా అద్భుతంగా పాస్ అయిండు, రేవంత్ అన్న ఫెయిల్. మేము కొనలేమంటున్నాడు, వడ్లు ఉత్పత్తి ఎక్కువైపోయింది, వడ్లు బాగా వండిస్తున్నారు, మా వల్ల అయితే లేదు అంటున్నాడు. ఇదంతా కూడా విచిత్రం అనిపిస్తున్నది రేవంత్ రెడ్డి చెప్తున్నది వింటే. మళ్ళీ రేవంత్ అన్న ఏం చెప్పిండు, 12,000 రూపాయలు కౌలు రైతులకు పైసలు అన్నాడు. మరి ఏమైంది కౌలు రైతులకు పైసలు? రైతు కూలీలకు 12,000 రూపాయలు గుర్తించి పైసలు ఇస్తా అని చెప్పిండు. ఏమైంది రైతు కూలీలకు పైసలు? ఏడబోయినాయి? అన్ని దొంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇలా 6 గ్యారెంటీలు గాలి కిడిచిపెట్టిరు, 420 హామీలు నీళ్ళలో కొట్టుకుపోయినాయి. ఏడబోయినాయి పైసలు? ఎందుకు ఇస్తలేరు? ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనికిరానటువంటి ఖర్చేమో 1,000 కోట్ల రూపాయలు చేస్తున్నారు, పనికొచ్చేటటువంటి ఖర్చు ఏమో ఒక్కటి చక్కా చేస్తలేరు, ఒక్కటి కూడా. ఇలా మళ్ళీ ఏమంటున్నాడు, 3,590 కోట్లు ఫస్ట్ విడత అందరి అకౌంట్లో వేస్తారట. దీంట్లో ఇంకో లాజిక్ ఏం చెప్పనా, ఇప్పుడు ఏదైతే 70 లక్షల మంది రైతులు ఉన్నారో వీళ్ళు మాత్రమే కాదట, ఇప్పుడు కొత్తగా ఎవరికైతే పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న కూడా చెప్తున్నా, ఈరోజు కూడా చెప్తున్నా, ఇప్పుడు మా తమ్ముడు లడ్డు ఉన్నాడు, మా ఓడు ల్యాండ్ ఉన్నది, మా ఓన్ ల్యాండ్ నాకు అమ్మిండు అనుకో, మా ఓన్ పేరు మీద ఉన్నటువంటి భూమి నా పేరు మీద అవుతుంది కదా, అయితే నా పేరు మీద పట్టా పాస్ పుస్తకం కొత్తది ఉంటుంది కదా, ఈ పట్టా పాస్ పుస్తకం కొత్త కూడా నాకు రైతు భరోసా రావాలంటే నేను దరఖాస్తు పెట్టుకోవాలి. ఈ దరఖాస్తు ఇప్పుడు పెట్టుకోవచ్చట, ఇప్పటిదాకా పెట్టుకోవచ్చు, రేపటిదాకా మాత్రమే దరఖాస్తు పెట్టుకోవాలి. అది కూడా రేపటిదాకా పెట్టుకుంటే ఇప్పుడు ఎవరు దాదాపు 1,00,000 మంది కొత్తగా దరఖాస్తు పెట్టుకున్నారట, 1,00,000 మంది కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారట. ఇప్పుడు దగ్గర 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇస్తున్నారు, ఇంకొక 1,00,000 మందికి రైతు భరోసా రావాలి. వీళ్ళు కొత్తగా పెట్టుకున్నటువంటి వాళ్ళు దరఖాస్తు, ఈ కొత్తగా పెట్టుకున్నటువంటి వాళ్లకు ఎప్పుడు ఇస్తారట అంటే ఈ మార్చు చివరిలో, ఏది 31వ తారీఖు లోపు ఇస్తారట. ఇప్పుడు 22వ తారీఖు ఏమో దాదాపు 70 లక్షల మందికి రైతు భరోసా ఇస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఎవరెవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళకి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ పేర్లు అన్నీ తీసి అలా పేర్లు అకౌంట్ నెంబర్లు అదొకటి ఇదోటి యాడ్ చేసి అప్పుడు డబ్బులు కొడతారట. మిగిలినటువంటి 1,00,000 మంది ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునేటటువంటి వాళ్ళకు ఇదో డ్రామా. ఇట్లా రకరకాలుగా కొత్త అంశాలను రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. రేవంత్ అన్న కథ గట్లున్నది. ఆఖరికి రైతు భరోసాకి రెడీ అయింది, ఇప్పుడు రైతు భరోసా ఇయనికి రెడీ అయింది, కానీ ఎకరం లోపు ఉన్న వాళ్ళకే ఇస్తారట. మనమేమనుకున్నాం,
ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎకరంలోపు ఉన్నటువంటి వాళ్ళు కేవలం 30 లక్షల మందే ఉన్నారు. 30 లక్షల మందికే ఇస్తాడేమో అని కూడా కాదట, 70 లక్షల మందికి ఇస్తారట. కానీ ఎకరానికే ఇస్తారట. 100 ఎకరాలు ఉన్నా సరే ఎకరానికే పైసలు ఇస్తారట. 100 ఎకరాలు మీ పేరున్నా కూడా ఒకటే ఎకరానికి పైసలు ఇస్తారట దాంట్లో. కాబట్టి 70 లక్షల మందికి రైతు భరోసా ఇస్తున్నాడు. అది గుంటున్నా, 2 గంటలు ఉన్నా, 30 గుంటలు ఉన్నా, 40 గుంటలు ఉన్నా, ఎకరం ఉన్నా సరే, 2 ఎకరాలు ఉన్నా సరే ఎకరానికే పైసలు పడతాయి. ఇది రేవంత్ రెడ్డి చేయబోతున్నటువంటి కథ. ఇక అంటున్నాడు, మా బచ్చన్న పైసలు ఇవ్వనీకి రెడీ ఉండు, అకౌంట్లో పైసలు పడతాయి, ఎవరు ఇబ్బంది పడవద్దు, రైతులకు నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నా, శుభాకాంక్షలు రైతన్నలకు అని చెప్పి రేవంత్ అన్న డైలాగులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మరి ఏం శుభాకాంక్షలో, ఎక్కడ శుభాకాంక్షలో ఏం అర్థమవుతలేదు. ఇంకా పెద్ద పెద్ద డైలాగులు, అద్భుతాలు చేసినాం, భూకంపం బద్దలు కొట్టినాం, మా అంత అద్భుతమైనటువంటి ప్రభుత్వం లేదు, రైతులకు సమస్యలే లేవు. యూరియా బత్తాల గురించి మాట్లాడుతున్నాడు అన్న. విచిత్రం అనిపిస్తుంది యూరియా బత్తాల గురించి మాట్లాడితే. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇది రియాలిటీ. యూరియా బత్తాలు ఎవరికైనా కావాలంటే ఆటో, మన ఊళ్ళు ఉంటుండే కదా, ఆటోలు పోతుండే కదా మండలానికి, ఆటో డ్రైవర్కి పైసలు ఇచ్చి, ఇక నా ఆధార్ కార్డు ఇది, ఇక నీకు ఇన్ని పైసలు ఇస్తున్నా, ఒక 5 యూరియా బత్తాలు నాకు వచ్చేటప్పుడు తీసుకురా అంటే ఆటో డ్రైవర్ పోయి ఈ ఆధార్ కార్డు ఈయన కావాలి, ఈయన భూస్వామి, ఈయన వ్యవసాయం పంట పండిస్తుండని చెప్తే వాళ్ళు యూరియా బత్తాలు వేసి ఆటోలు వేసేది. ఆ ఆటో ఆయన తీసుకొచ్చి ఇంటికాడ వేసేది. ఆ రోజు ఇవాళ యాప్లల్లో యూరియా బత్తాల యాప్, స్విగ్గీ, జొమాటో ఉన్నాయి కదా యాప్లు, అమెజాను, లేకపోతే గూగుల్ యాప్లు ఉంటాయి కదా, గట్ల యాప్. రైతన్నలకు తెలుస్తుందా యాప్ ఎట్లా వాడాలి, ఏం కథ అనేది? అందరు చదువుకున్నోళ్ళే ఉంటారు రైతన్నలు. చదువుకున్నోళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. చదువు రానటువంటి వాళ్ళు ఉంటారు రైతన్నలు, వాళ్ళ పిల్లలు ఉంటారు, కానీ పిల్లలు స్కూల్కి పోతారు, కాలేజీకి పోతారు, బయట ఉంటారు, వాళ్ళకి తెలియదు కదా, ఏం తెలుస్తుంది యాప్లు గీపులు పట్టుకొస్తే. తెలుగు ఉన్నోడు ఎవ్వడు కూడా యూరియా బత్తాల కోసం యాప్లు పెట్టరు. రైతులకు సంబంధించినటువంటి అంశం కదా, యాప్లు ఎట్లా పెడతారు? యూరియా బత్తాలకు యాప్లు ఏంది అసలు? కొనుగోలు కేంద్రాలకు పోవాలి, లేకపోతే గ్రోమర్ సెంటర్ పోయి కొనుక్కరావాలి. యూరియా బత్తాలకు యాప్ పెట్టుడే చాలా విచిత్రంగా ఉంది ఇదంతా. రైతన్నలు కోపం మీద ఉర్రు. అసలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. రేవంత్ నాకు అంత అర్థమైపోయింది కథ. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో ఫెయిల్ అవుతాం, రైతు భరోసా ఇచ్చేద్దామని చెప్పి ఈ ప్లాన్ అంతా. అసలు దీంట్లో ట్విస్ట్ ఏంది చెప్పనా నేను? 70 లక్షల మందికి రైతు భరోసా ఒకటేసారి ఇస్తుంది కదా, అది కూడా 3,590 కోట్లు కదా. మరి రెండోది 2,000 కోట్లట, రెండో విడి తీస్తారట, మళ్ళీ 2,000 కోట్లు రెండో విడి తీస్తారట. ఇదంతా డ్రామా, ట్రాష్. నాకు తెలిసి అది ఇయ్యడు. ఎకరానికి రైతు భరోసా ఇచ్చేస్తాడు. ఇక ఇదే మా దగ్గర పైసలు లేవు, మమ్మల్ని అడగకూరి, మీకు దండం పెడితే పుణ్యం ఉంటుందని చెప్తాడు అన్న చేసేది చేయబోయేది ఇదే నాకు తెలిసి అయితే. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు ఎక్కువ నమ్మితే మోసపోతారు. నేనైతే ఓపెన్గా చెప్తున్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని రైతన్నలు ఎక్కువ నమ్మితే ఏదో రేవంత్ రెడ్డి పంట బోనస్ ఇస్తాడు, రైతు భరోసా ఇస్తాడు, రుణమాఫీ చేస్తాడు, పెన్షన్లు ఇస్తాడు, కౌలు రైతులకు పైసలు ఇస్తాడు, యూరియా బత్తాలు ఇస్తాడు, కాళేశ్వరం ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు ఇస్తాడు, పంట పండియానికి ఇవన్నీ అనుకుంటే రైతన్నలు మోసపోతారు. రేవంత్ రెడ్డి ఏమి ఇయ్యడు. దోచుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీగా ఉంది. రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, వేం నరేందర్ రెడ్డి వీళ్ళంతా కూడా దోచుకునేటటువంటి పనిలో ఉన్నారు. భూములు కబ్జాలు పెట్టేటటువంటి పనిలో ఉన్నారు. దందాలు, సెటిల్మెంట్లు చేసేటటువంటి పనిలో ఉన్నారు. బ్లాక్మెయిల్ చేసేటటువంటి పనిలో ఉన్నారు. వీళ్ళు తెలంగాణ ప్రజలకు మంచి చేయడానికి రెడీగా లేరు. ప్రజలను మోసం చేయడానికి రెడీగా ఉన్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రతిపక్షం వాళ్ళు చెప్తా ఉన్నారు, ప్రజలు చెప్తున్న మాట. మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారని ప్రజలే చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. మొత్తానికి రైతు భరోసా ఈ నెల 22వ తారీఖు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తారట. మరి ఏం చేస్తారు ఇంకా తానే చూడాలి. ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇస్తారట. అన్న చెప్తున్నాడు, మేము రైతు భరోసా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇస్తూనే ఉన్నాం అంటున్నాడు. 2024లో రైతు భరోసా ఇయలే ముఖ్యమంత్రి. ఏం చెప్పాలి ఈ మాట నాకేం అర్థమవుతలేదు కానీ సరతి రైతు భరోసా. ఇక రైతు భరోసా గురించి నేను కూడా నెక్స్ట్ మాట్లాడా. కానీ ఇది రైతు భరోసా ఇప్పుడు మొదటి విడత అంటున్నాడు, రెండో విడత తీయకపోతే అప్పుడు మాట్లాడతాం, అప్పుడు డిస్కస్ చేద్దాం. అది కూడా 20 రోజుల తర్వాత ఇస్తారట రైతు భరోసా. ఇప్పుడు 22వ తారీఖు ఎకరంలో పున్నోళ్ళకి ఇస్తారట. ఏప్రిల్ 15వ తారీఖు రెండో విడత ఇస్తారట రైతు భరోసా. మరి ఇస్తారా ఇయ్యడా అనేది ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. చూద్దాం ఏం జరగబోతుంది. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.